కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య తీసుకోవద్దు అని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అని కేజ్రీవాల్ తరపున పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ సురేష్ కుమార్ కాయిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు ఈడీ 9 సమన్లు పంపింది. ఇక ఈడీ సమన్లపై ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు. అయితే బుధవారం కోర్టు నుంచి తక్షణ ఉపశమనం లభించలేదు. ఈడీ నుంచి ఢిల్లీ హైకోర్టు సమాధానం కోరగా 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 2న కోర్టు చేపట్టనుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతా ఉంది. అయితే దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. నిన్న కూడా ఆశ్రయించారు. అయితే ఈ రోజు మళ్ళీ ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఈ రోజు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు. సో దీనిపైన ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ సురేష్ కైత్ నేతృత్వంలో ధర్మాసనం ఎదుట విచారణ జరగబోతుంది. ఎక్సైజ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ ఇప్పటి వరకు 9 సమన్లు పంపింది. ఎక్సైజ్ కేసులో 9వ సమన్లు పంపినటువంటి ఈడీ మార్చి 21న అంటే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ను విచారణకు పిలిచింది. అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లన్నింటినీ కూడా ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ కి బుధవారం నుంచి తక్షణ ఉపశమనం లభించలేదు. ఢిల్లీ హైకోర్టు ఈడీ నుంచి సమాధానం కోరింది. 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. కాబట్టి వెంటనే తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కొంత రిలీఫ్ ఇవ్వాలి అంటూ ఈ కేసులో ఆయన కోరటం జరిగింది. నిన్న కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఆదేశాలు జారీ చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ కు సమాధానం ఇవ్వాలి అంటూ ఇప్పటి వరకు కూడా తనకు 9 సమన్లు జారీ చేసింది ఈడీ. సమన్లకు స్పందించకపోవడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు 2 క్రిమినల్ ఫిర్యాదులు కూడా ఫిర్యాదు చేసింది ఈడీ సిబిఐ ప్రత్యేక కోర్టులో. ఈ 2 కేసుల్లో 15,000 పూచీకత్తుతో కేజ్రీవాల్ గతంలో బెయిల్ పొందారు. ఢిల్లీ మద్యం పాలసీలో కూడా కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. త్వరలో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. నిన్న తనకు రిలీఫ్ రాకపోవడంతో ఈ రోజు మరో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ రోజు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన తను పూర్తిగా ఈడీకి సహకరిస్తాను, ఎన్నిసార్లైనా విచారణకు వెళ్తాను, కాకపోతే తనను అరెస్ట్ చేయొద్దని మాత్రం ఆదేశిస్తే చాలన్నది ఈ రోజు కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో సారాంశం. మరి హైకోర్టు జస్టిస్ సురేష్ కైత్ నేతృత్వంలో ధర్మాసనం ఏం చెప్తుందని చూడాలి. 12 గంటల సమయంలో దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.